దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను పత్రికలు అధ్యయనం చేస్తున్నాం. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మరి యోహాను అనేకమైన అద్భుతమైన విషయాలను మరి తను పొందుకున్న ప్రత్యక్షతలో నుండి మనకి బయలుపరుస్తూ వస్తున్నాడు. మరి ప్రభువులో మనం ఎలాగున జీవించాలి, ప్రాముఖ్యంగా ఆయన పిల్లలుగా మనం ఉండాలంటే ప్రేమతో నింపబడాలి. మరి ఆయన ఉన్నట్లుగా ఆయన పోలికలో మనం నడవాలి. ఆ పోలికలో నడిచినప్పుడు ఒక్క దినాన మరి ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనము ఆయన ముఖాముఖిగా చూస్తామని, అలాగున మనం జీవించాలంటే మరి ఆ నిరీక్షణలో కొనసాగుతూ ఆ పరిశుద్ధ జీవితము, పవిత్ర జీవితాన్ని మనం మెయింటైన్ చేయాలని, మరి ఆజ్ఞాతిక్రమము పాపము గనక ఏ ఆజ్ఞలు మనకి ఇవ్వబడినయో వాటిని గైకొంటూ పాపరహితులుగా జీవిస్తూ మరి ప్రభు రాకడ వరకు కూడా మనం నిందారహితులుగా ఉంటూ ఆయన సన్నిధికి ఎగిరే రెక్కలు కలిగి వెళ్ళాలని మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. ఇక్కడ యోహాను స్పష్టంగా యేసు క్రీస్తు ఈ భూమి మీదకు రావటానికి గల ఒక ప్రత్యేకమైన కారణం గురించి చెప్తున్నాడు. ఆయన మరి క్రీస్తు ప్రభు, మరి యేసు రక్షకుడు అసలు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే గనక మానవాళి యొక్క పాపములను తీసివేయటానికి ఆయన ఈ భూమి మీద నరావతారిగా మరి ఆయన బయలుదేరి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడని మరి ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నట్లుగా చూడగలము. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక యొక్క మరి యొక్క లక్ష్యము ఏంటంటే గనక మానవాళి యొక్క పాపాలను విమోచించుట. కేవలము దాని కొరకు ఆయన నరావతారిగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. మన పాపములను తీసివేయటానికి ఆయన మరి పరలోకము నుండి భూమికి నరావతారిగా దిగి వచ్చాడు. అంటే మానవాళి దేవుని నుండి వేరుపరచబడింది, పాపం అనే సమస్యతోటి మరి సపరేట్ చేయబడింది. ఆ సమస్యను పరిష్కరించటానికి మరి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా చూడగలము. ఏదో ఆయన పరలోక రాజ్యం గురించి మరి ప్రబోధనలు చేయటానికి, అద్భుతాలు చేయటానికి కాదు గాని మరి పాపములకు విమోచన మరియు క్షమాపణను అందించుటకు ఆయన మరి వచ్చినట్లుగా మనం చూడగలము. అంటే ఈ ప్రత్యేకమైన పని మరి అనేక మంది తన ముందు ప్రవక్తలు పంపించాడు, మరి అద్భుతాలు చేసే వాళ్ళను కూడా పంపించాడు. వాళ్ళు వచ్చి దేవుని స్వార్థను ప్రకటించారు, అనేక అద్భుతాలు కూడా చేశారు. కానీ పాప విమోచన, ఆ మహోన్నతమైన కార్యము మరి ఆయన ముందుగా పంపించిన ఏ ఒక్క వ్యక్తుల వల్ల కాలేదు. ఈ మానవాళి యొక్క పాపములు విమోచించాలంటే ఆయనే స్వయంగా ఈ భూమి మీదకు దిగి రావాల్సిన అవసరత ఏర్పడింది. అంటే క్రీస్తు ప్రభు మరి ఈ యొక్క పాపాలను ఎలా విమోచించగలిగాడు అంటే గనక ఆయన పాపరహితుడు, ఆయనలో పాపము ఏమీ లేదు. అండ్ ఇన్ హిమ్ ఈజ్ నో సిన్, ఆయనలో పాపం అనేది లేదు. అందును బట్టి ఆయన మానవుల యొక్క పాపములను విమోచించటానికి వీలయ్యింది. ఎందుకంటే పాపి అయిన వాడు మరొక పాపిని రక్షించలేడు కనుక మరి పాపిని రక్షించాలంటే పాపరహితుడనేవాడు ఈ భూమి మీద పుట్టాల్సిన అవసరత ఏర్పడింది. అంటే ఈ పాప సమస్య, ఈ మానవాళి ఈ పాపం అనే చట్రములో బిగించబడింది, ఈ పాపపు ఊబిలో చిక్కుకుపోయింది. దీనిలో నుంచి బయటకు తీసుకురావాలంటే పాపరహితుడైన ఒక వ్యక్తి అవసరమయ్యాడు. అందుకే ఆయన మరి ఆ యొక్క భూమి మీదకి దిగి వచ్చి మరి మానవులందరి కొరకు తన రక్తం కార్చి
మరి యొక్క సిలువు మీద తన ప్రాణం పెట్టి ఒక పరివర్తనాత్మకమైన ఒక కార్యాన్ని ఆయన సిద్ధపరిచినట్లుగా మనము చూడగలము. ఎవరైతే ఆ సిలువు వైపు చూస్తూ పరివర్తన చెందుతారో, ఆ దొంగ వలె మరి పరివర్తన చెంది యేసుని రాజ్యంలో నన్ను చేర్చుకోమని వేడుకుంటారో వారందరికీ కూడా పాప క్షమాపణ దయచేయటానికి, పాపములు తీసివేయటానికి ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమైనట్లుగా మనము చూడగలము. అంటే మనము ఎందుకు మరి ఈ యొక్క క్రీస్తుని మనం అంగీకరించాలంటే అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, మరి స్వస్థతల కొరకు కాదు గాని ఆ యొక్క మన యొక్క పాప భారము తొలగించుకోవటానికి, మరి జన్మతః కర్మతః మనం చేసే ఈ పాపాల యొక్క ఈ భారము, అది భరించలేని భారము, విడిపించుకోలేని భారము, ఏ నదుల్లో మునిగినా, ఏ క్రతువులు, ఏ పూజలు, ఏ పుణ్య దానాలు చేసినా విమోచించుకోలేని, విడిపించుకోలేని ఈ పాపము నుండి విమోచన పొందటానికి మరి మనము ఈ యొక్క యేసు అనే రక్షకుడిని మనము ఆశ్రయించాలి. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని మన జీవితాల్లో మనం పొందుకోవాలి. ఆయన వచ్చిన ప్రధానమైన కారణము పాపముల నుండి మానవాళిని విమోచించటానికి. ఇన్ హిమ్ నో సిన్, సిన్లెస్ సేవియర్ ఆయన, పాపరహితుడైన ఆ రక్షకుడిని మనం పొందుకోవటానికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అసలు ఇక్కడ ఇన్ హిమ్ నో సిన్ అంటే అది వర్తమానం కూడా అండి, గతించినటువంటి దినాలలో కాదు, ఈ దినములో కూడా ఆయన యందు ఇక పాపం అనేది లేదు. ఏ యుగములో ఆయన గురించి ఆలోచించినా, ఎప్పుడు ఆయన గురించి తలపోసినా, చనిపోయి మరి చనిపోయాడని చెప్పబడిన ఆ వ్యక్తి తిరిగి లేచి సజీవుడిగా జీవిస్తా ఉన్నాడు. ఆయనలో పాపం అనే దానికి చోటే లేదు. పాపరహితుడుగా అసలు ఆయన నిత్య స్వభావములో అది పాపరహితం అనేది ఒక అంతర్భాగం ఉన్నట్లుగా మనం చూడగలము. పూర్వ అస్తిత్వములోను మరి ఆయన పరలోకులు ఉన్నట్లుగా ఉన్నప్పుడు మరి భూమి మీద శరీరధారిగా జీవించిన జీవితంలో మరి ఇప్పుడు మరి తిరిగి లేచిన నిత్య స్థితిలో కూడా ఆయన ఎప్పుడు చూచినా కూడా ఇన్ హిమ్ నో సిన్, ఆయన పాపరహితుడు. హల్లెలూయా. అంటే స్వభావ రీత్యా శాశ్వతమైన ఆ స్వభావములో ఆయన పాపము లేనివాడు. పాపము మరి అనేది అసలు ఆయనకి ఆ పాపం అంటే ఏంటో తెలియని వాడు. ఆయన ఉనికిలో పాపము లేదు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభువే తను తాను అనేక సందర్భాలలో నాలో పాపము లేదని ఆయనకు ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. 7వ అధ్యాయము 18వ వచనము యోహాను సువార్తలో ఆయన తన్ను గురించి తను ప్రస్తావించుకుంటూ మరి ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఎందుకు ఆయన తనలో దుర్నీతి లేదు అని చెప్పుకుంటున్నాడంటే, నన్ను పంపిన వాని మహిమను నేను వెతుకుతున్నాను, నా స్వకీయమైన మహిమను నేను వెదుకుటలేదు కనుక నా యందు ఏ దుర్నీతి లేదు. నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి వచ్చాను. నన్ను నేను గొప్ప చేసుకోవటానికి నేను రాలేదు. తండ్రిని మానవాళికి బయలుపరచడానికి వచ్చానని స్పష్టంగా ఆయన సత్యవంతుడుగా ఈ లోకంలో తను తాను బయలుపరుచుకున్నాడు. ఇంకొకటిగా నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన వ్యక్తిగా నేను జీవించాను. 8:29లో చూస్తే గనక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, నా సొంత కార్యము నేను చేయటం లేదు. దేని నిమిత్తంగా నేను పంపబడ్డాను ఆ కార్యమే నేను చేస్తున్నాను. నేను సత్యము మరి సత్యమందు ప్రతిష్ఠించబడిన వాడను అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆయన పాపరహిత స్వభావము దేవునికి ఎల్లప్పుడూ సంతోషం కలిగించే మరి ఆ యొక్క జీవిత విధానములో పాపము లేనివాడుగా ఆయన జీవించినట్లుగా
మనము చూడగలము. చాలా ఫేమస్ వర్డ్ మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. క్రీస్తు యొక్క పాప రహితం గురించి ఎప్పుడు చెప్పాలన్న ఈ వాక్యం మనము ధ్యానిస్తాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎవరైనా పాపరహితుడు, పాపం అంటే ఏంటో తెలియని వాడు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపిగా కాదు, పాపంగా ఆ సిలువ మీదకి లోక మరి యావత్తులో ఉన్న ప్రతి ప్రజ ఆ పాపము ఆయన మీదకి మోపబడి ఆయన పాపంగా చేయబడ్డాడు. పేతురు అంటాడు, మొదటి పేతురు 2:22లో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఇన్ హిమ్ నో సిన్, ఆయనలో పాపం అనేదే లేదు అని ఇక్కడ యోహాను రాస్తున్న ఈ మాటలు చూస్తే, ఒక యోహాను ఒక్కడే రాయలేదండి. ఇక్కడ యోహానుతో పాటుగా పేతురు ప్రస్ఫుటంగా చెప్తున్నాడు, పౌలు ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. వారి ప్రబోధనలన్నిటిలో క్రీస్తును కూలంకషంగా అర్థం చేసుకున్న వారే ఆయన ఏమై ఉన్నాడో వారు ఇక్కడ ఉటంకిస్తున్నట్లుగా చూడగలము. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో చూస్తే గనక ప్రభు యొక్క ప్రత్యేక గుణ లక్షణము, ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. హల్లెలూయా. హి సపరేటెడ్ ఫ్రమ్ సిన్. ఆయన అసలు ఎక్కడ కూడా పాపం అనే దానికి అసలు ఎక్కడ ఆయనకు జోలి లేదు. అసలు ఆయన ఏమై ఉన్నాడంటే గనక పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అసలు ఆయన అనుదిన జీవిత యాత్రలో కూడా పాపరహితుడుగా జీవించాడట కదా. ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు, ఒకవేళ మన యొక్క ఆత్మీయ స్థితిని మనము రాత్రి కాలం పరిశీలించుకుంటే, ఎన్నిసార్లు మన నాలుక తడబడి ఉంటది, ఎన్నిసార్లు మన ఆలోచనలో తప్పిపోయి ఉంటాము కదా, ఎన్నిసార్లు మన ప్రవర్తనలో ఈ పాపము పొడసూపుంటదని ఒక్కొక్కటి వివేచించుకుంటే, ఎన్నిసార్లు మనం పాపం చేయటానికి ప్రోత్సాహపరచబడి ఉంటాము. కానీ ప్రభు తాను జీవించిన ఆ జీవిత కాలంలో ప్రతి శోధన గుండా వెళ్ళాడట. ఈ మానవుడికి కలిగే ప్రతి విధమైన శోధన గుండా ఆయన వెళ్ళాడు. కానీ ఆయన పాపము లేనివాడుగా, పాపరహితుడుగా జీవించాడంట. హెబ్రీ 4:15లో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆయన ప్రతి యొక్క శోధన, మానవుడుగా ఒక శరీరధారిగా, రక్త మాంసాలు కలిగిన వ్యక్తిగా ప్రతి శోధనను ఎదుర్కొన్నాడు గాని ఆయన పాపము లేకుండా జీవించాడంట. మొదటి యోహాను 2:29లో ఆయన నీతిమంతుడు. మొదటి యోహాను 3:3 ఆయన పవిత్రుడు, పాపరహితుడు. మరి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నట్లుగా మొదటి యోహాను 3:5లో ఆయన పాపరహితుడు. అంతేకాదు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి మన పక్షాన ఆయన వాదించేవాడు. మరి ఆయన అట్టి విధంగా దేవుని పిల్లలు మరి ఆయన వలె మార్చబడాలని మన పక్షాన న్యాయవాదిగా, ఉత్తరవాదిగా ఉండి మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు, ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ యొక్క పాపములకు ఆయన శాంతికరమైన యుద్ధై ఉన్నాడు. మరి ఇంకో ఆయన యొక్క రక్తము ఎటువంటి రక్తము, వ్యక్తిగా ఆయన పాపరహితుడుగా ఉన్నాడు. ఆయనలో ప్రవహించే రక్తము ఎటువంటి రక్తం అంటే, మొదటి పేతురు 1:19లో మరి ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అమూల్యమైన రక్తము, నిర్దోషము, నిష్కళంకమైన
క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతారని ఎరుగుదురు గదా. హల్లెలూయా. ఆయనలో ప్రవహించే రక్తము మానవుని రక్తము కదా. మరి ఆదాము నుంచి సంక్రమించబడిన పాపం, మరి ఆ యొక్క పాప సంక్రమణతో కూడిన రక్తములో మానవుడు జన్మిస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరి పరిశుద్ధుడుగా పుట్టినవాడు. ఆయన యొక్క రక్తము అమూల్యమనేది, నిర్దోషమనేది, నిష్కళంకమైన ఆ రక్తము మనను విమోచించటానికి, మన యొక్క పాపములను విమోచించటానికి ఆయన కృప దయచేస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన పిల్లలుగా మరి ఆయనను అంగీకరించిన వారుగా ఈ పాపాలకు విమోచన మనకు ఎలా కలిగిందంటే, ఈ రక్తాన్ని మనము పొందుకొనుట ద్వారా, ఈ రక్త ప్రోక్షణ దారుల కిందకి మనం వచ్చుట ద్వారా, ఈ రక్తము మనం ఒప్పుకున్న ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించి పాపరహితులుగా మనల్ని చేస్తా ఉన్నది. ఆయన పాపరహితుడు. మనము ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, ఆయన రక్తములో కడగబడ్డామో, మనము కూడా పాపరహితులుగా చేయబడుతున్నాం. హల్లెలూయా. ఈ ఈ పాపరహితుడైన వాడు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? పాపములు తీసివేయుటకు, ఈ పాపములు మనలో నుంచి నిర్మూలన చేయటానికి మరి ఆయన మరి ఇక్కడ మరి భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క పాప భారముతో నిండిన మానవులకు ఒక పిలిపిచ్చాడు కదా. రండి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. ఏంటి అసలు మానవుడు మోస్తున్న అసలు భారం ఏంటి? పాప భారమేనండి. ఈ పాప భారముతో మానవాళి కుంగిపోతా ఉంది, మోయలేని భారంతో ఉన్నది. ఈ భారము, ఈ బరువు తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క జాన్ బన్యన్ రాసిన మరి యాత్రికుల ప్రయాణంలో మరి ఆ యొక్క యాత్రికుడు బయలుదేరుతాడు. బయలుదేరి మరి వెళ్తా ఉంటే ఆయన యొక్క పాపపు మూట అసలు ఆయన అడుగులు వేయలేనంత బరువైపోతా ఉంటది. వెళ్లే కొలది ఆయన వంగిపోయి ఆ మూటను మొయ్యలేక వెళ్తా ఉంటాడు. ఆఖరికి సిలువ దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆ పాప మూట ఆయన మీద నుంచి దొర్లిపోయి ఎక్కడో లోయలో పడిపోద్ది. హల్లెలూయా. అంటే మనం ఎంత భారాన్ని మానవుడు మరి ఆ పాపపు మూటను మోస్తున్నాడో, ఈ భారము తొలగించుకోవాలంటే ఆ సిలువ యొద్దకు మనం వెళ్ళాలి. అంతేకాదు ఆ సిలువను ఎత్తుకొని మనము నడవాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఈ పాపములు తీసివేయటానికి, మన పాపములు మోసుకొని వెళ్ళటానికి ఆయన వచ్చాడండి. ఆయన ప్రత్యక్షమైన కారణము అంటే ఆయన ఆ ప్రత్యక్షత ఎందుకు ఈ భూమి మీద అంటే ప్రత్యక్షత అంటే బయలుపరచబడుట, ప్రకటించబడుట, ఒక వెలుగులోకి తీసుకుని రావట, లేకుంటే కనిపించేలా చేయట, దృశ్యమానము చేయట, అంటే స్పష్టంగా మరి ఏ ఒక విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించుట. అంటే ఈ పాపాలు తీసివేయటానికి ఆయన ఈ భూమి మీద నరావతారిగా వచ్చాడని ప్రత్యక్షపరచబడిందండి. సిలువ కార్యము అదేదో చాటుగా చేయబడలా, అవునా కాదా? బాహాటంగా ఆ యొక్క యెరూషలేము మరి ఆ పట్టణపు మరి ఆ నగరము బయట, పట్టణము బయట ఆయనను బాహాటంగా సిలువ వేశారు. ఆ కార్యము, సిలువ కార్యం అనేది దాచిపెట్టబడిన కార్యము కాదది. ప్రపంచ యావత్తుకి తెలియబడేటట్లుగా అది బాహాటంగా వేడుకగా కార్యము జరిగింది. మానవాళి యొక్క పాపములు తీసివేయటానికి అది అందరికీ బయలుపరచబడింది. 2000 సంవత్సరాల నుంచి ఈ విషయము మనం వింటూనే ఉన్నాం. ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ఎక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు, ఎక్కడ ఆయన పాతి పెట్టబడ్డాడు, ఎక్కడ ఆ గుహలో నుంచి ఆయన ఆ సమాధి గుహలో నుంచి
పునరుద్ధానుడుగా బయటికి వచ్చాడు. పాపాన్ని బద్దలు చేశాడు. సాతాను తలను చీతకు దొక్కాడు కదా. అదంతా కూడా కళ్ళకు కట్టునట్లుగా, వేడుకగా, బాహాటంగా అది కనుపరచబడింది. హల్లెలూయా. పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. హీఈస్ అపియర్డ్ ఆన్ దిస్ ఎర్త్ టు రిమూవ్ ద సిన్స్. యొక్క పాపాలను విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూడగలము. ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. దేవుని ప్రేమను మనకు బయలుపరచడానికి వచ్చాడు. అంతేకాదు, మానవ రూపము దాల్చటానికి వచ్చిన ఆయన, మానవులతో సహజీవనం చేసిన ఆయన, అంటే మనవలే మారిపోయిన ఆయన, మనము ఆయన వలె మారిపోవటానికి ఆయన తన్ను తాను ఈ లోకంలో మనవలే మరి మానవుడిగా జన్మించాడు. అంటే మానవుడు అనేవాడు పరలోకం ఎలా వెళ్ళగలడు అనే దాన్ని మానవులకు సహాయం చేయటానికి, అర్థం చేయటానికి ఆయన ఎలాగున నరావతారిగా పుట్టి పాపరహితుడుగా ఉండి నిత్య రాజ్యానికి తండ్రి కుడి పార్శ్వను కూర్చోటానికి ఎలాగున మరి ఆ ఆరోహణమై వెళ్ళాడు. మానవులమైన మనము కూడా అదే పంథాలో మరి ఆకాశ మండలం మీదకి మనం కూడా కొనిపోబడతాం అనే దాన్ని రుజువు చేయటానికి ఆయన కూడా శరీర రక్త మాంసాలలో ఈ భూమి మీద నరావతారిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అంటే మనకి మాట మనకి ఏమి ప్రోత్సాహము, నిరీక్షణ ఇస్తుందంటే, క్రీస్తుపై విశ్వసించడం ద్వారా మనం పొందుకునే కృప, ఆ పునరుద్ధరణ, పునఃస్థాపన, ఆత్మలో పునఃస్థాపన పొందుకున్న వారమై ఒక్క దినాన ఆయనతో కలిసి ఆ యొక్క మరి ఆ ఆయనతో కలిసి మనం జీవించే కృపను పొందుకుంటాం. మరి క్రీస్తు ప్రభు యొక్క యొక్క మరి పాపరహితత్వము కదా. ఆయన ఈ భూమి మీద పుట్టినటువంటి ఈ కారణము చూస్తే ఆయన ఎలాగున పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా జీవించాడు. ఆయనను పోలి మనము నడవబద్దులమైనాం, జీవించబద్దులమైనాం. పాపములు తీసివేయబడిన పాపరహిత జీవితము జీవించబద్దులమైనాం. హల్లెలూయా. పాపములు తీసివేయుటకై ప్రధాన కారణము, ఈ భూమి మీదకి క్రీస్తు శరీరధారికి వచ్చిన ప్రధాన కారణము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన. మానవులలో నుంచి ఈ పాపము ఎప్పుడు విమోచించబడుతుందండి? అవునా కదా? పాపము మరి విమోచించబడటానికి ఈ లోకంలో మరి మరి అనేకమైన విధానాలు మానవుడు అనుసరిస్తున్నాడు. ఆ పాపం నుంచి మరి మరి ఆ విమోచన పొందటానికి నేను పాపిని కాను, నేను మరి నేను పరిశుద్ధుడుగా చేయబడాలి, మరి నేను మోక్షం వెళ్ళాలి. మోక్షం వెళ్ళాలంటే ఈ పాప విముక్తి నేను పొందాలని ఎంతగానో మానవుడు తపనబడి తీర్థయాత్రలు చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో పద్ధతులు పాటించి ఈ యొక్క మరి పాప క్షమాపణ పొందుకోవటానికి, పాప పంకిలమైన తన జీవితాన్ని కడుక్కోటానికి, మరి విమోచించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. గాని కేవలము క్రీస్తు యొద్ద మాత్రమే పాప విమోచన, పాప క్షమాపణ ఉన్నది కదా. మన పాపాలు ఎవరు క్షమించగలరండి? కేవలము క్రీస్తు మాత్రమే మన పాపములు క్షమించగలడు. ఆయన ఎవరు? క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఆయన. ఆయన యొద్దకు మనం వెళ్ళగలిగితే చాలు, ఈ పాపాలన్నీ కూడా మనం విమోచించబడతాయి. బాల్య పాపాలు కదా, మరి అతిక్రమాలు, దోషాలు, మరి ఇంకా ఏమేమి మరి యొక్క శరీరములో మనము చేస్తామో ప్రతి పాపము క్షమించబడుద్ది. మనము నోటితో ఒప్పుకున్న ప్రతి పాపము
క్షమించబడుద్దండి. మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు దాన్ని మనం కన్ఫెస్ చేసినప్పుడు, నోటితో ప్రభువా ఈ పొరపాటు నేను చేశాను, ఈ పాపము నేను చేశాను అన్నప్పుడు, నిజంగా అసలు ఈ క్షమాపణ అనేది దేవుడు ఎంత అద్భుతమైన కృపతో మనకు అనుగ్రహింప చేశాడండి. ఈ పాపములు తీసివేయుటకే ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఎందరు ఆయన యొద్దకు వచ్చారో, ఆయన నామాన్ని ఒప్పుకున్నారు, ఆయన నామములో ఆ పాప క్షమాపణ ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ కూడా ఈ పాప క్షమాపణ దొరుకుతోంది. అసలు ఎంత సింపుల్ గా మానవుడు ఈ దుష్కార్యములు చేసే ఈ మానవుడు, ఘోరమైనటువంటి విధంగా జీవించే మానవుడు కదా, మరి అటువంటి వారందరూ కూడా కేవలము ఒక చిన్న కన్ఫ్యూషన్ ద్వారా పాప క్షమాపణ పొందుకుంటున్నాడండి. అసలు ఇది ఆలోచిస్తే అసలు మన యొక్క బుద్ధికి, జ్ఞానానికి, మేధస్సుకు అందనటువంటి అద్భుతమైన క్షమా కార్యం అండి. ఒకడు నోటితో ఒప్పుకొనును, హృదయమందు విశ్వసించును, రక్షణ పొందుకును. నోటితో మరి ఎలా ఒప్పుకున్నాడు? ఆ యొక్క దొంగ ఒప్పుకున్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకో. అతనితో అంతకుముందు ఒక కన్ఫెషన్ చేశాడు. అవతనిలో ఉన్నటువంటి దొంగతో ఏమి కన్ఫెషన్ చేస్తున్నాడు? మనకైతే ఇది న్యాయమే, ఈ శిలువ శిక్ష పడుట మనకు న్యాయమే, మనము చేసిన తప్పిదములు, ఘోరమైన కార్యాలకు ఈ శిక్ష అనుభవించడం న్యాయమే. ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన పాపరహితుడుగా మరి ఈ యొక్క మానవాళి యొక్క మరి పాపములన్నిటినీ క్షమించటానికి, వారికి పాప క్షమాభిక్షను ప్రసాదించటానికి ఆయన సిలువలో వేలాడుతున్నాడని ఆయనకు అర్థమైందండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ పాప క్షమాపణ ప్రార్థన చేశాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము కదా, ప్రభు చేసిన ప్రార్థన అక్కడ ఉన్నటువంటి అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న వారి నిమిత్తము, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజ నిమిత్తము తండ్రి యొద్ద కేక వేసి, ఈ మానవాళిని క్షమించయ్యా, వారు తెలిసి తెలియక ఈ విధంగా భ్రష్టత్వంలో ఉన్నారు, పాపమనే చట్రములో బిగించబడి ఉన్నారు, వీరందరినీ క్షమించు తండ్రి అని ఆయన ఎలుగెత్తి వేసిన కేక అక్కడ ప్రతిధ్వనించింది. ఆ యొక్క దొంగలో పరివర్తన అనుగ్రహింప చేసింది. హల్లెలూయా కదా. ఆయన ఏమీ నేరం చేయని వాడు, మనము చేసిన నేరానికి శిక్ష పొందుకుంటున్నామని అతను గ్రహించిన వాడే అతను కన్ఫెషన్ ప్రార్థన చేస్తున్నాడు కదా. మొట్టమొదటిగా మన పాపపు స్థితి మనము గ్రహించినప్పుడు మన లోపల పశ్చాత్తాపము అసలు పొరులుగా వచ్చేస్తుందండి. మనం ఏదైనా పొరపాటు చేస్తే గ్రహించామా, నిజంగానే అసలు ఆ పాప విమోచన పొందుకునేంత వరకు కూడా ఎంతో ఆరాటము, ఎంతో దుఃఖము, ఎంతో బాధ, వ్యధ ఉంటుందండి. ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకున్నామో, నిజంగా క్లెన్సింగ్ అనేది యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి విడిపించినంటే, అసలు అప్పటి వరకు ఆ పాప భారం మోస్తున్న మనము అసలు ఆ పాపం అంతా తీసివేయబడి అసలు ఎంతో తేలికైనటువంటి హాయైన భావనలోకి వస్తామండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. యోబు ఒక ప్రశ్న వేస్తాడు, నరునికి పుట్టినవాడు పాపరహితుడుగా ఎవడైనా పుట్టాడా అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తాడు. ఎస్, నరునికి పుట్టినవాడు అంటే స్త్రీకి పుట్టినవాడు, నరుడు కాదు గాని స్త్రీకి పుట్టినవాడు పాపరహితుడుగా ఈ భూమి మీద నరావతారిగా జన్మించాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఆయన పాపరహితుడుగా ఈ లోకంలో జీవించాడు, పాపము లేనివాడిగా జీవించాడు. పాపముతో నిండిన ఈ మానవాళిని విమోచించడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రశస్త రక్తాన్ని కార్చాడు. పాపములను ఆయన కంప్లీట్ గా వాటిని మరి తుడిచి వేశాడు. ఇక మన యొక్క మనస్సు, మనస్సాక్షి, అంతరంగము, హృదయము మరి అన్ని కూడా కంప్లీట్ గా
శుద్ధి చేయబడినట్లుగా ఆ రక్తము, ఆ నిష్కళంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తము మన ప్రాణాత్మ శరీరాల మీద ప్రోక్షించబడింది. ఆయన పాపరహితుడు. ఈ దినము క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పాపరహితులుగా చేయబట్టానికి ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. పాపరహితుడుగా ఉన్న ఆయన నిన్ను నన్ను పాపరహితులుగా చేసి ఆయనతో ఒక దినాన కొనుకోనై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి తన కార్యం చేసి వెళ్ళాడు. ఆయన విశ్వసించిన మనము మనవంతులు ఒక్క దినాన ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం. మనము కూడా పాప రహితులనే ఆ స్టేట్మెంట్, ఆ మాట మన పక్షాన కూడా పలకబడి మనము కూడా నిత్య మహిమలోకి వెళ్ళటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.